అట్లా చేస్తూ ఉంటారు కదా గతంలో. అట్లా పూర్వకాలంలో 1500 చూసుకున్నట్లయితే ఏకశిలా విగ్రహం మీరు అప్పట్లోనే అంతకు ముందు నుంచే మన ఇండియాలో ఆ టెక్నాలజీ అయితే ఉంది. దాన్ని బట్టి శివాజీ మహారాజే స్వయంగా తన సహస్రాలతో గుట్టలో ఉన్న శ్రీ ఛత్రగిరి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. అది ఎన్ని ఇయర్స్ అనేది నేను వీడియోలో చెప్తాను. ఈ టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఉంది, మీరు ఎవ్వరు నమ్మరు. అది నేను ఆ విషయం గురించి అయితే నేను వీడియోలో డిస్కస్ చేస్తాను. వీలైతే మన పూజారి గారితో మాట్లాడి కొన్ని విషయాలు అయితే మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ ఒకసారి చూసుకోండి, ఈ కోట పెద్ద కోటలా తలపించే ఈ టెంపుల్ కి అయితే మనం వచ్చేసాం. ఇది అతి పురాతనమైన కట్టడం. ఈ టెంపుల్ ని ఎవరు నిర్మించారనేది కూడా నేను మీకు వీడియోలో అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్. చూడండి, అతి పురాతనమైన టెంపుల్ కట్టడం అయితే చూడండి, ఒక కోట ద్వారంలో తలపించే ఈ మెయిన్ ఎంట్రన్స్ ని చూడండి ఎంత బాగుందో. అసలు ఈ పురాతనమైన కట్టడాల్లో ఎంట్రన్స్ లను చూస్తుంటే ఒక ఎనలేని అనుభూతిని అయితే మనం పొందొచ్చు. చూడండి, ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ లో ఉన్న డోర్ ని కూడా చూడండి. అప్పట్లో గుళ్ళలకు ఈ విధంగా పెట్టేవారు, అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా పెడుతున్నారు అనుకోండి. కాకపోతే ఈ కట్టడం చూడండి, అసలు ఎంత పెద్ద పూత, మొత్తం రాతి కట్టడమే. ఒకదానిపై ఒకటి ఇట్లా ఇటుక పిల్లల పే చేసి ఇక్కడైతే నిర్మాణం అయితే చేయడం జరిగింది. మనకు వచ్చిన భక్తులను సేద తీరడం కోసం ఇక్కడైతే చిన్న రూమ్స్ టైప్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది గతంలో. టెంపుల్లో ప్రతి ఒక్క కట్టడం రాతి కట్టడమే, ఎక్కడ ఏది యూజ్ చేయలేదు. బట్ ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి. ఇంతకు ముందు అయితే పూరా రాతి కట్టడమే. ఇది ఒక 3 అంతస్తుల టైప్ ఉంటుంది గ్రౌండ్. అక్కడ పైన వచ్చేసి మధ్యలో ఈ యాగాలు, వ్రతాలు, హోమాలు జరిగినప్పుడు ఈ కింద సెకండ్ ఫ్లోర్ లో అయితే మనకి చేయడం అయితే జరుగుతుంది భక్తులు వచ్చి సేద తీరడానికి. మనకి పైన మొత్తం పైన అంటే థర్డ్ ఫ్లోర్ లో మనకి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అయితే మనకి దర్శనం ఇస్తాడు. యాగశాల అయితే ఇక్కడ ఉంది. అతి పురాతనమైన టెంపుల్. అసలు ఎంత బాగుందంటే ప్రశాంతమైన వాతావరణము, ఆ గాలి, కల్మషం లేని ఆ గాలి, ఏమంటారు పొల్యూషన్ లేని ఆ గాలిని మనం ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఈ కోట ద్వారాలు అయితే ఈ విధంగా ప్రహరీ గోడను ఆ విధంగా నిర్మించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం అయితే స్టెప్స్ కి పైకి వచ్చేసాం. ఇప్పుడు క్షేత్ర పాలకుడైన ఆ మహాశివుడిని అయితే దర్శనం చేసుకున్నాం. పదండి. ఆలయానికి ఒక చరిత్ర ఉంది, అది నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమైతే ఆ క్షేత్రపాలకుడైన మహాశివుడిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాము. అదే ఈ ఆలయము. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి వచ్చినాక ఇక్కడ క్షేత్రపాలకుడైన ఈ మహాశివుడిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకోండి, మనకి ఎప్పుడైనా మనం ఓన్లీ శివలింగం అంటే ఇక్కడ వరకే ఉండి ఇక్కడ శివుడు ఉండడం అయితే మనం చూస్తాము. కాకపోతే ఇక్కడ ఇంకో స్టెప్ లో ఇక్కడ కూడా సేమ్ శివలింగం అయితే పెట్టడం అయితే జరిగింది. అది ఎందుకు అనేది నేను చెప్తాను. పూర్వం గతంలో అంటే ఈ ట్రెజర్ హంట్స్, ఈ గుప్త నిధుల కోసం అట్లా చేస్తూ ఉంటారు కదా గతంలో. అట్లా పూర్వకాలంలో 1500 సంవత్సరాల క్రితం అట్లా జరిగినప్పుడు ఆ శివలింగాన్ని అయితే తొలగించడం అయితే జరిగిందంట. అది జరిగినప్పుడు ఈ అట్లా ఉండొద్దు అని చెప్పేసి ఈ ఊరి ప్రజలు కానీ ఇక్కడ అప్పుడున్న రాజులు కానీ అది కానీ వాళ్ళు ఏం చేశారంటే సేమ్ శివలింగంతో పాటు అట్లనే తయారు చేసిన ఆ శివలింగం అయితే తీసుకొచ్చి మళ్ళీ ఉన్నదాని మీదనే గుర్తుగా దానిపైనే మళ్ళీ శివుడిని అయితే పెట్టడం జరిగింది. అందు గురించనే మనం ఎక్కడా చూడలేని శివుని ఆకారాన్ని మనం ఈ లక్ష్మీ నరసింహస్వామి, జన్నయ్యగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో క్షేత్రపాలకుడైన మహాశివుని రూపంలో ఇక్కడ మనం మహాశివుని అయితే మనం దర్శనం చేసుకునేట్టుగా ఇక్కడైతే ఉంటుంది. ఏకశిలా విగ్రహం మీరు ఎక్కడ జాయింట్ అనేది కూడా మనము ఇక్కడ చూడడము అట్లాంటివి జరగదు. ఎందుకంటే కింద నుంచి పైదాకా ఒకటే శిలలో ఆ మహాశివుడిని అయితే చేయడం అయితే జరిగింది. అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. క్షేత్రపాలకుడైన మహాశివుడిని అయితే మనం ఇప్పుడు దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ శివుని టెంపుల్ నుంచి మనం బయటకు వచ్చేసి రైట్ తీసుకుంటే మనకి ఈ టెంపుల్ చుట్టూ ఒక దారి అయితే ఏర్పాటు చేశారు. దేని గురించి అనేది కూడా నేను చెప్తాను. ఈ దారి ఎందు గురించి ఏర్పాటు చేశారంటే ఇది మనం వచ్చేసి ఆ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంగా వెలిసిన గుట్ట. ఈ క్షేత్రంలో ఇది మొత్తం గుట్ట పైన ఉంటుంది. ఈ గిరి ప్రదర్శన చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక దారిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ దీనికి సంబంధించిన యాజమాన్యం అయితే ఇక్కడ దారిని అయితే ఇది గతంలో, ఇప్పటి నుంచి కాదు, గతంలో నుంచి అయితే ఇది ఉంది. కాకపోతే కొంచెం మాడిఫై చేసేసి కొంచెం
శిథిలావస్థలో ఉండడం వలన దాన్ని ఏం చేశారంటే కొంచెం మాడిఫై చేసేసి అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి లక్ష్మీనరసింహ స్వామి స్వయంగా వెలిచిన ఆలయ క్షేత్రం. ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే మనం చేయడం అయితే ఇక్కడ చూడొచ్చు. ఈ గిరి ప్రదక్షిణ అనేది మన అరుణాచలంలో అయితే మనం చేసేది ఒకటైతే నాకు తెలుసు. ఇక్కడ నేను సెకండ్ అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది నేను సెకండ్ టైం అయితే వింటున్నాను. ఇక్కడ చూసుకోండి, ఈ కట్టడాలు రాతి కట్టడాలు అసలు అప్పట్లో ఆ కాలంలో 1500 సంవత్సరాల నుంచి ఉన్న ఈ క్షేత్రంకి సంబంధించిన ఆలయ కట్టడాన్ని చూడండి. అసలు గింత కూడా కింద చూసుకోండి ఒకసారి, కింద గ్యాప్ ఎంత 1 ఇంచ్ గ్యాప్ లో కూడా ఒక చిన్న అది పెట్టేసి ఇంత 1 by 1 ఒకదాని మీద ఒకటి నేను చెప్తున్నాను కదా, పురాతన ఆలయంలోనికి ఎందుకు రావాలి అంటే మన పూర్వీకులు పడ్డ కష్టం మీకు తెలుస్తుంది అని నేను పదే ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా. దానికి నిదర్శనంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక రాతి శిల పైన మళ్ళీ ఇంకొకటి పెట్టేసి దాన్ని మళ్ళీ ఒక స్లాబ్ అయితే వేయడం జరిగింది. అది కూడా 1400-1500 సంవత్సరాల క్రితం. అది అప్పటి నుంచి అలాగే చెక్కు చెదరకుండా అలాగే ఉంది. దాన్ని అసలు ఇప్పుడు నిర్మాణాలకి అప్పటి నిర్మాణాలకి చాలా తేడా ఉంది. చాలా మంది అంటుంటారు, కానీ మన భారతదేశంలో ఉన్నంత టెక్నాలజీ అప్పుడు గతంలోనే 1500 సంవత్సరాలు అప్పట్లోనే అంతకు ముందు నుంచే మన ఇండియాలో ఆ టెక్నాలజీ అయితే ఉంది. దాన్ని బట్టి దాన్ని ఎలా మనం కనుగొనగలము అని అంటే ఈ నిర్మాణాలను చూస్తే మనకి కొట్టొచ్చినట్టుగా కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఒక విషయం ఇక్కడ స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా. అయితే గతంలో శివాజీ మహారాజు మన హిందూ దేవాలయాలని మన పూర్వీకుల నుంచి ఇప్పుడు మన ప్రస్తుతం ఒక హిందూ దేవాలయాన్ని మనం చూస్తున్నామంటే దానికి కారణం ఆ శివాజీ మహారాజు గారే. శివాజీ మహారాజు గారు శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఈ దారిలో నుంచే వెళ్ళారంట. గతంలో ఈ స్థల పురాణంలో చూసుకున్నట్లయితే ఆ టైంలో ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఈ క్షేత్రం అయితే చూడడం జరిగిందంట. ఇక్కడికి వచ్చేసి ఆయన వచ్చినట్టుగా ఇక్కడ గుర్తుగా తులసి కోటలను అయితే నిర్మించి ఈ ఆలయాన్ని అయితే కట్టడం జరిగిందంట. ఇక్కడ మనకు పూజారులను వాళ్ళని అడిగి తెలుసుకున్నది ఏంటంటే ఈ టెంపుల్ ని శివాజీ మహారాజే స్వయంగా తన సహస్రాలతో ఈ టెంపుల్ అయితే కట్టేయడం అయితే జరిగిందట. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే తులసి కోటలు ఉంటాయి, మొత్తం గుడి చుట్టూ తులసి కోటలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ గుడిలోనికి వస్తే ఒక రకమైన ఒక డిఫరెంట్ స్మెల్, అంటే మనకి ఆ స్మెల్ పిలుస్తుంటే మనం ఎప్పుడు ఇంతకు ముందు ఆ స్మెల్ అయితే మనము చూడలేదు, అసలు మనం అది పిలిచలేదు ఇంతవరకు. ఒక డిఫరెంట్ స్మెల్ అయితే ఇక్కడ మనం అనుభవించవచ్చు. అది ఎట్లా అంటే ఒక ఆధ్యాత్మికతను మనలో నుంచి బయటికి తెప్పించే ఒక రకమైన డిఫరెంట్ సువాసన. అదైతే కూడా చాలా పురాతన కాలం నుండి వేప చెట్టు. ఈ వేప చెట్టు కింద కొలువైన హనుమంతుడు. ఇది కూడా చాలా పురాతనమైన శిలకి మన హనుమాన్ అయితే చూస్తున్నాం. ఒకసారి మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి. ఇట్లాంటి కట్టడం ఉంది కదా, ఈ ఆకారాన్ని మనం ఓన్లీ పురాతన ఆలయాల్లో మాత్రమే చూడగలం. కొత్త టెంపుల్స్ లో ఏంటంటే దాని మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే స్వామివారి పాదముద్రికలు అట్లాంటివి అయితే పెట్టడం జరుగుతుంది. అది కూడా ఒకటే లైన్ లో, ఇట్లా 4 స్టెప్స్ లైన్ లో మనం ఓన్లీ పురాతన ఆలయంలో మాత్రమే మనము చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. స్వామివారి పక్కనే మనకు ఒక మండపం అయితే ఉంది, అది కూడా పూరా మొత్తం రాతి కట్టడమే. ఇంతకు ముందు ఏంటంటే ఈ రాతి కట్టడంకి మొత్తం ఏంటంటే ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ మొత్తం శాండ్ అయితే సున్నపు మట్టి అని చెప్పాను కదా, అది పేరుకుపోయి అయితే ఉందంట. రాతి కట్టడం మనం పురాతన కాలంలో మన ఆలయాలు ఎలా నిర్మించేవారు, ఎలా కట్టడాలు జరిగేది అనేది మన ఇప్పుడున్న ప్రజలకి, ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తున్న మన తెలుగు ప్రజలకి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ఈ శాండ్ బ్లాస్టింగ్ అయితే చేయడం జరిగింది. దాని ఫలంగా మన కట్టడాలు ఏ విధంగా ఉన్నాయనేది మనకి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ఈ మండపం అయితే మీరు చూసుకోవచ్చు. ఆ మండపాన్ని దర్శనం చేసుకొని ఇక్కడ వస్తే నేను చెప్పాను కదా, మొత్తం గుడి చుట్టూ మీరు ఎక్కడా చూడలేని ఒక ప్రత్యేకత అయితే టెంపుల్లో ఉంది. మీకు గుడి చుట్టూ మొత్తం 4-5 తులసి కోటలను అయితే మీరు చూడొచ్చు. మన శివాజీ మహారాజ్ వచ్చినానికి అనడానికి ఇది ఒక ప్రతీక. మీరు గుడి చుట్టూ ఒక 4-5 తులసి కోటలను అయితే ఇక్కడ చూడొచ్చు. ఏ గుడిలో మీకు ఒకటి లేదంటే ఒకటి కనిపిస్తుంది మాక్సిమం. నేను చూసినంత వరకు అయితే ఇక్కడైతే దాదాపు ఒక 5 తులసి కోటలు అయితే ఈ గుడి నిర్మాణం చుట్టుప్రక్కల అయితే ఆ గుడి చుట్టూ ఒక 4-5 తులసి కోటలను అయితే మనం చూస్తున్నాము. భద్ర స్వామి ప్లస్ మీకు ధ్వజస్తంభం అయితే ఇక్కడ చూడొచ్చు. అతి పురాతనమైన ధ్వజస్తంభం చూడండి ఒకసారి.
ధ్వజస్తంభం వెనకాలనే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకో హనుమాన్ శిలా పలకం అయితే ఇక్కడ మనము ప్రత్యక్షంగా చూడొచ్చు. అది కూడా మీరు దర్శనం చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొత్తగా నిర్మాణం ఒకటి అయితే చేపడుతున్నారు. ఏంటంటే మన రాజగోపురాన్ని అయితే ఒకటి నిర్మిస్తున్నారు. అది మన టెంపుల్ ఎంట్రన్స్ కి ఎదురుగా, మన స్వామివారికి ఎదురుగా రాజగోపురం అయితే మనకు దర్శనం ఇస్తుంది. పూర్వం గతంలో ఎంట్రన్స్ కొంచెం శిథిలావస్థలో ఉండడం వల్ల మళ్ళీ నూతనంగా రాజగోపురాన్ని అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రజలు ఒకవేళ స్వామివారి దర్శించుకోవడానికి వచ్చినట్లయితే అక్కడ నుంచి రావడానికి దారిని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆ స్వామివారిని దర్శనం చేస్తున్నాం కదా, అట్లనే మనకి కొంచెం ముందుకు వస్తే పురాతన కాలం నాటి ఒక మండపంలో మనకి ఆ నీడలో మనకి ఆ గణపతులు వారైతే మనకు దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్కడైనా పురాతన కట్టడాల్లో మీకు దాదాపు నేను చూపించిన దాంట్లో ఏంటంటే జస్ట్ మీకు పైన కట్టడాలను అయితే చూపించాను. కానీ ఇక్కడ ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో ప్రత్యేకంగా మనకి ఇక్కడికి వచ్చే భక్తులకు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజలకు కానివ్వండి, ఆ పురాతన కట్టడాలు ఏ విధంగా అప్పుడు కట్టారో మన పూర్వీకుల కష్టాన్ని మనకు తెలియజేయడం కోసము శాండ్ బ్లాస్టింగ్ అయితే చేయడం అయితే జరిగిందంట. దాని వల్లనే మనకు ఆ పురాతన ఆలయాల కట్టడాలు అయితే మనకి ఏ విధంగా కట్టేవారు అనేది, వాళ్ళ కష్టం ఏందనేది మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. మెయిన్ ఆలయంలోకి వెళ్లే ముందు మీకు ఇక్కడ గోదాదేవి అమ్మవారు అయితే ఇక్కడ మీకు దర్శనం ఇస్తారు. ఆ అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను రండి. మన ఆలయం చుట్టుపక్కల ఉన్న అన్ని ఉపాలయాలను అయితే మనం దర్శనం చేసుకున్నాం. చేదపాలకైన మహాశివుని, వాళ్ళ గోదాదేవి అమ్మవారిని వీళ్ళనైతే దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్ లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము. పూజారి గారిని అడిగి ఈ ఆలయ చరిత్రను, ఇక్కడ ప్రత్యేక రోజులు ఏంటి అనేది మనం పూజారి గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సందీప్ రాజు నామధేయస్య, గాయత్రి నామధేయస్య, కృష్ణంరాజు. స్వామి గారు మీ పేరు? మురళీకృష్ణ. మీరు ఈ టెంపుల్ గురించి మీకు తెలిసిన మాటల్లో కొన్ని విషయాలు స్వామివారి గురించి కానివ్వండి, ఈ చరిత్ర గురించి కానీ ఏదన్నా మీ మాటల్లో ఆ సబ్స్క్రైబర్ కి అయితే తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంధ్యాతం నారాయణ పదాసితం శ్రీమన్నారాయణాదేతీశ్వర శ్రీయాజుషం చిత్రగిరి నివాసాయ భక్తాభీష్ట ప్రదాయనే వరద అభయస్తముద్రాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మణ్యే నమః. మీరందరూ కూడా నేడు సందర్శిస్తున్నటువంటి దేవాలయము చిత్రగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి. ఇది ఓఆర్ కి అతి చేరువలో, హైదరాబాద్ కి సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయము మనకు కనబడుతూ ఉంటుంది. ఈ స్వామివారి చిత్రగిరి స్వామివారికి పేరండి. అయితే ఈ దేవాలయాన్ని చూసుకున్నట్టయితే, ఇక్కడ స్వామివారి యొక్క అవతారాన్ని గురించి తెలుసుకున్నట్టయితే సుమారుగా 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రాచీన దేవాలయము. అదే మాదిరిగా ఇక్కడ స్వామివారు ఏ విధంగా ఏం చేశాడయ్యా అంటే, అంతర్వేదిలో వశిష్ఠాది మహర్షుల కోరిక మేరకు ఏ విధంగా అయితే స్వామివారు ప్రతిభాత్మకంగా ఏం చేసి ఉన్నాడో, అదే విధంగా ఈ క్షేత్రంలో కూడా స్వామి ప్రతిభాత్మకంగా స్వయం వ్యక్తంగా ఉగ్రనరసింహ స్వామిగా శాంత స్వరూపంగా 2 రూపాలు దర్శనమిస్తుంటాడండి. ఈ దేవాలయ నిర్మాణాన్ని చూసుకున్నట్టయితే పూర్తిగా ఒక చిత్రం ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి ఆకృతిలో దర్శనమిస్తుంటుంది. 3 అంతస్తులతోటి దేవాలయము, అదేవిధంగా 4 ద్వారాలతోటి దేవాలయం కనబడుతూ ఉంటుంది. పూర్తిగా ఒక కోట ఆకారంలో దేవాలయం ఉంటుంది. అయితే ఈ దేవాలయం అంతా కూడా ఒక గిరి మీద, ఒక కొండ మీద ముందుగానే స్వామి స్వయంగా వెలిసినప్పటికీ, అప్పుడు పూర్వంలో పరిపాలించేటువంటి రాజులు వారి అవసరాలకు తగ్గట్టుగా శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ఉపద్రవాల నుంచి రక్షించుకోవడానికి, అదే విధంగా దేవాలయానికి అవసరాలకు తగ్గట్టుగా కోట నిర్మాణాన్ని చేయడం జరిగిందన్నమాట. ఇదంతా కూడా కోట ఆకారంలో కనబడుతూ ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి వారిని ఛత్రపతి శివాజీ దర్శనం చేసుకున్నట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయండి. పూర్వము ఇక్కడ నుంచి భాగ్యనగర్ నుంచి శ్రీశైలానికి వెళ్ళేటువంటి సమయంలో తన సైన్యంతో సహా ఈ మార్గం గుండా వెళ్తూ ఇక్కడ స్వామిని దర్శించాలని ప్రతీతి. అదే విధంగా ఇంకా విషయాలు చెప్పుకోవాల్సి, ఇక్కడ విశేషంగా స్వామివారికి నవ ప్రదక్షిణాలు అన్నమాట. 9 వారాల పాటు 9 ప్రదక్షిణాలు
సంఖ్యాశాస్త్రంలో 9 అనేటువంటి సంఖ్యకు ప్రత్యేకమైనటువంటి పరిపూర్ణ సంఖ్య కనుక అటువంటి 9 ప్రదక్షిణాలు నవనాథ స్వామి రూపాల్లో కూడా స్వామి దర్శనమిస్తుంటాడు కనుక 9 ప్రదక్షిణాలు ఎవరైతే స్వామి చుట్టూ 9 వారాల పాటు చేస్తూ ఉంటారో ఇటువంటి వారందరికి కూడా వారి మనో అభిష్టాలు నెరవేరుతూ ఉంటాయి. చక్కగా నరసింహస్వామి విగ్రహం ద్వారా ఆయుర ఆరోగ్యాలు కలుగుతూ ఉంటాయని ప్రతీతి. అదేవిధంగా ఇక్కడ స్వాతి నక్షత్రం నందు భక్తుల వారి సంకల్పం మేరకు కళ్యాణాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి అమావాస్య నందు సాయంకాలం సమయంలో పల్లకీ సేవ ఉత్సవాన్ని చేస్తూ ఉంటారు. విశేషంగా పల్లకీ సేవ చాలా వైభవంగా జరుగుతుంటుందన్నమాట. సుమారుగా ఒక 1500 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు ఆ రోజు సాయంకాల సమయంలో. అదేవిధంగా సప్తహారతి అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. దాంతో పాటు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఇటువంటి వారందరూ కూడా ఆ రోజు ఇక్కడ నిద్ర చేయడం ద్వారా ఇటువంటి దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతూ ఉంటాయని భక్తుల నమ్మకము. అదేవిధంగా ఇక్కడ పరివార దేవతలు చూసుకున్నట్టయితే క్షేత్రపాలకుడు శివుడు, గణపతి, అదేవిధంగా గోదాదేవి, అద్దాల మేడను, గరుడాల్వారిని ఇటువంటి అనేక రకాల మూర్తులను మనం సందర్శించుకోవచ్చు అన్నమాట. చక్కటి దేవాలయము మన నగరానికి, హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉంటుంది. కావున భక్తులందరూ కూడా స్వామిని దర్శించి సేవించి లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞాపన. జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం ఆ పూజారి గారు అయితే మాట్లాడి టెంపుల్ యొక్క విశిష్టత ఏంటనే మనం తెలుసుకున్నాం కదా. ఆ స్వామి వారిని దర్శనం చేసుకొని మనం బయటికి వస్తుంటే ఇక్కడ ఇంకో ద్వారం ఉంటుంది. దాని నుంచి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వస్తే మనకి అద్దాల మేడను అయితే మనం చూడొచ్చు. ఈ అద్దాల మేడలో పల్లకి సేవలో ఆ స్వామి వారిని అయితే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. చూడండి అద్దాల మేడ ఎంత బాగా ఉంది. ఇది ఇవాళ మన ఆలయ దర్శనంలోని మరొక ఆలయం యొక్క విశిష్టత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మందికి ఈ వీడియో షేర్ అయ్యేలా మీ వంతు ప్రయత్నంగా మీరు చేయండి. అదే మాకు వచ్చే పెద్ద హెల్ప్. కెమెరామ్యాన్ వరుణ్ తేజతో మీ మధు.